వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ హిస్టరీ, ఈ ఇండియన్ హిస్టరీ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ దాకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా ఈ ఇండియన్ హిస్టరీలో ముఖ్యంగా యుద్ధాలు అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఈ యుద్ధాలు ఏ సంవత్సరంలో జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగాయి, ఇలాంటి పూర్తి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యుద్ధాల గురించి, ఈ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి, ఎవరు గెలుపొందారు, ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లలో రిపీట్ అవుతున్నాయి. దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ప్రజెంట్ జరగబోతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్, అలాగే ఎస్ఎస్సి జీడీ పరీక్షలో ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అందరికీ ఉపయోగపడేలా ఈ వీడియోను తీస్తున్నాము. సో కేర్ఫుల్గా వీడియో చూడండి. బ్యాటిల్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, యాన్సియంట్ ఇండియన్ వార్స్. భారతదేశ చరిత్రలో యుద్ధాలు. యాన్సియంట్ ఇండియన్ వార్స్ అంటే ప్రాచీన భారతదేశ యుద్ధాలు. ఇందులో ముఖ్యంగా బ్యాటిల్ ఆఫ్ వెన్నీ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగిందంటే చోళా కింగ్ కరికాల మరియు పాండ్యా అండ్ చెరా కింగ్స్ మధ్య జరిగింది. ఇందులో చోళా కింగ్ గెలుపొందారు. నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ కొప్పం యుద్ధము. ఈ యుద్ధము చాళుక్య కింగ్ సోమవత్సల్ మరియు చోళాస్ కింగ్ రాజేంద్ర చోళ మధ్య జరిగింది. ఇందులో చోళా రాజులు గెలుపొందారు. బ్యాటిల్ ఆఫ్ మస్కీ అంటే మస్కీ యుద్ధము. ఇది చాళుక్య ఎంపైర్ అంటే చాళుక్య రాజ్యము మరియు జయసింహాల మధ్య జరిగింది. ఇందులో చాళుక్య ఎంపైర్ అంటే చాళుక్య రాజ్యము గెలుపొందారు. కళింగ వార్. ఈ కళింగ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగిందంటే మౌర్య కింగ్ అశోక మరియు కళింగ మధ్య ఈ యుద్ధం జరిగింది. ఇందులో గెలుపొందిన వారు మౌర్య కింగ్. నెక్స్ట్ వన్ ఈ యుద్ధాలు ఎప్పుడెప్పుడు జరిగాయి అంటే ఏ సంవత్సరం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. ఈ తరైన్ యుద్ధం గురించి చాలా ఎగ్జామ్లలో రిపీట్ అవుతున్నాయి. ఈ ఫస్ట్ తరైన్ యుద్ధము, సెకండ్ తరైన్, థర్డ్ తరైన్, ఈ యుద్ధాలు చాలా రిపీట్ అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి వీడియోని. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్, మొదటి తరైన్ యుద్ధము 1191 సంవత్సరంలో సుల్తాన్ మొహమ్మద్ ఘోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. ఇందులో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుపొందారు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్లో, ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1192 సంవత్సరంలో సుల్తాన్ మొహమ్మద్ ఘోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. ఇందులో సుల్తాన్ మొహమ్మద్ ఘోరీ గెలుపొందారు. నెక్స్ట్ వన్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్, మూడవ తరైన్ యుద్ధము. ఇది 1215 సంవత్సరంలో జరిగింది. ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే షంషాదునిల్ మస్ మరియు ఎల్దోజ్ మధ్య జరిగింది. ఇందులో షాంషుద్దీన్ ఇల్తుమిష్ గెలుపొందారు. అదేవిధంగా ఈ ఇండియన్ హిస్టరీలో ఈ యుద్ధాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ యుద్ధాలు ఏంటివంటే బ్యాటిల్ ఆఫ్ కన్వా యుద్ధము. ఈ కన్వా యుద్ధము 1527 సంవత్సరంలో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే బాబర్ మరియు రాజ్పుత్ మధ్య జరిగింది. ఇందులో రాజ్పుత్ గెలుపొందారు. అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ గాగ్రా. ఈ బ్యాటిల్ ఆఫ్ గాగ్రా అనేది 1529 సంవత్సరంలో బాబర్ మరియు ఆఫ్ఘాన్స్ మధ్య జరిగింది. ఇందులో బాబర్ గెలుపొందారు.
నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి, ఇది 1576 సంవత్సరం జూన్ 21న జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే రాణా ఆఫ్ మేవార్, మహారాణా ప్రతాప్ మరియు మొఘల్ ఎంపైర్ ఆఫ్ అక్బర్ ఫోర్స్బుల్డ్ మాన్సింగ్, వీరి మధ్య ఈ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి జరిగింది. ఇందులో మాన్సింగ్ గెలుపొందారు. నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఈ ప్లాసీ యుద్ధము 23 జూన్ 1757 సంవత్సరంలో సిరాజుద్దౌలా మరియు ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధము 1757 సంవత్సరంలో సిరాజుద్దౌలా మరియు ఫ్రెంచ్ ఇద్దరు కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధం జరిగింది. ఇందులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుపొందింది. నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ యుద్ధము, ఇది 1764 అక్టోబర్ 22వ తేదీన జరిగింది. ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ అలియన్స్ ఆఫ్ మీర్ కాసిం షా అల్ స్మాల్ మరియు షౌజుద్దౌలా మధ్య జరిగింది. ఇందులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుపొందింది. ఇది ఏ సంధితో ముగిసిందంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సంధితో ఈ యుద్ధం ముగిసింది. నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ గోవా, ఈ బ్యాటిల్ ఆఫ్ గోవా 1638 సంవత్సరం నుంచి 1639 సంవత్సరం వరకు జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే పోర్చుగీస్ మరియు డచ్ వాళ్ళ మధ్య జరిగింది. ఇందులో పోర్చుగీస్ విజయం సాధించారు. నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ వండివాషి, ఈ బ్యాటిల్ ఆఫ్ వండివాష్ అంటే వండివాషి యుద్ధము 26 జనవరి 1760 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఫ్రెంచ్ మధ్య జరిగింది. ఇందులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుపొందింది. నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ చౌసా యుద్ధము, ఈ చౌసా యుద్ధము 1739 సంవత్సరం జూన్ 26న మొఘల్ ఎంపైర్ హుమాయూన్ మరియు షేర్షా సూరి మధ్య జరిగింది. ఇందులో షేర్షా సూరి విజయం సాధించారు. అలాగే ఈ ఇండియన్ హిస్టరీలో ముఖ్యంగా ఈ పానిపట్ యుద్ధం గురించి చాలా ఎగ్జామ్లలో ఎక్కువగా రిపీట్ అయ్యాయి. ఈ పానిపట్ యుద్ధం గురించి మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది, సెకండ్ ఎప్పుడు జరిగింది, థర్డ్ ఎప్పుడు జరిగింది, ఈ పానిపట్ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి, ఎవరు గెలుపొందారో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి వీడియోని. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మొదటి పానిపట్ యుద్ధము 21 ఏప్రిల్ 1727 సంవత్సరం ఇబ్రహీం లోడి మరియు బాబర్ మధ్య జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ పానిపట్ యుద్ధము ఇబ్రహీం లోడి మరియు బాబర్ మధ్య జరిగింది. ఇందులో బాబర్ విజయం సాధించారు. నెక్స్ట్ వన్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, రెండవ పానిపట్ యుద్ధము, ఇది నవంబర్ 5, 1556 సంవత్సరంలో ఫోర్సెస్ ఆఫ్ హేము, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆదిల్ షా సూరి మరియు అక్బర్ మధ్య జరిగింది. ఇందులో మొఘలులు విజయం సాధించారు. నెక్స్ట్ వన్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, మూడవ పానిపట్ యుద్ధము, ఇది 14 జనవరి 1761 సంవత్సరం మరాఠా ఎంపైర్ మరియు కింగ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అహ్మద్ షా అబ్దాలీ మధ్య జరిగింది. ఇందులో ఆఫ్ఘాన్స్ గెలిచారు. ఇది ఏ సంధితో ముగిసిందంటే సూరత్ సంధితో, ట్రీటీ ఆఫ్ సూరత్ సంధితో ఈ మూడవ పానిపట్ యుద్ధము ముగిసింది. అదేవిధంగా ఈ పానిపట్ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఇండియన్ హిస్టరీలో కర్ణాటక యుద్ధాల గురించి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కర్ణాటక యుద్ధాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కర్ణాటక వార్ వచ్చేసి 1744 నుంచి 1748 మధ్య జరిగింది. ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ మధ్య జరిగింది. ఇందులో ఇది ఏ సంధితో ముగిసిందంటే ఈ యుద్ధము ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపెల్లే
ఈ సంధితో ఈ ఫస్ట్ కర్ణాటక యుద్ధం ముగిసింది. అదేవిధంగా సెకండ్ కర్ణాటక వార్ ఇది 1748 నుంచి 1754 మధ్య జరిగింది. ఇందులో ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వాళ్ళ మధ్య జరిగింది. ఇది పాండిచ్చేరి సంధితో ముగిసింది. నెక్స్ట్ వన్ థర్డ్ కర్ణాటక వార్, మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 మధ్య ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వాళ్ళ మధ్య జరిగింది. ఇది ప్యారిస్ సంధితో ముగిసింది. నెక్స్ట్ వన్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ 1775 నుంచి 1782 మధ్య బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా ఎంపైర్ మధ్య జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా రాజ్యం మధ్య జరిగింది. ఇందులో మరాఠాలు విజయం సాధించారు. ఇది సల్బై సంధితో ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము ముగిసింది. నెక్స్ట్ వన్ రెండవ ఆంగ్లో మరాఠా వార్, సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ 1803 నుంచి 1805 మధ్య జరిగింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా ఎంపైర్ మధ్య జరిగింది. ఇందులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ 1817 నుంచి 1818 మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా ఎంపైర్ మధ్య జరిగింది. ఇందులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. ఈ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది మన్సూర్ అనే సంధితో ముగిసింది. నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ వార్, మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము 1734 నుంచి 1766 మధ్య మైసూర్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. ఇది మద్రాస్ సంధితో ముగిసింది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1780 నుంచి 1784 మధ్య మైసూర్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. ఇది మంగళూరు సంధితో, ట్రెటీ ఆఫ్ మంగళూరు సంధితో ఈ యుద్ధం ముగిసింది. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1790 నుంచి 1792 మధ్య మైసూర్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధము శ్రీరంగపట్నం సంధితో ముగిసింది. నాలుగవ ఆంగ్లో మైసూర్ వార్ 1799 సంవత్సరంలో మైసూర్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. ఇది బ్రిటిష్ సబ్జుగేటెడ్ మైసూర్ సంధితో ముగిసింది. నెక్స్ట్ వన్ మొదటి ఆంగ్లో సిక్ వార్, మొదటి ఆంగ్లో సిక్ యుద్ధము 1845-1846 మధ్య సిక్ ఎంపైర్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. ఇందులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుపొందింది. ఈ ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అనేది బైరోవాల్ సంధి వల్ల ముగిసింది. నెక్స్ట్ వన్ సెకండ్ ఆంగ్లో సిక్ వార్ 1848 నుంచి 1849 మధ్య జరిగింది. ఇది సిక్ ఎంపైర్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. ఇందులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. అదేవిధంగా ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాలు, మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధము 1838 సంవత్సరం నుంచి 1842 సంవత్సరం మధ్య బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఆఫ్ఘన్స్ మధ్య జరిగింది. ఇందులో ఆఫ్ఘన్స్ విజయం సాధించారు. సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ 1878 నుంచి 1880 మధ్య జరిగింది. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఆఫ్ఘన్స్ మధ్య జరిగింది. ఈ సెకండ్ ఆంగ్లో వార్ పెషావర్ సంధితో ముగిసింది. థర్డ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్, మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధము 1919 సంవత్సరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఆఫ్ఘన్స్ మధ్య జరిగింది. ఇందులో ఆఫ్ఘన్స్ విజయం సాధించారు. నెక్స్ట్ వన్ వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధము ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 మధ్య ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది.
అవి ఏ ఏ దేశాల మధ్య జరిగిందంటే అలయన్స్ ఆఫ్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ. అలాగే ఒకవైపు అలయన్స్ ఆఫ్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ మరియు ఇంకొక వైపు యుఎస్, జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఒట్టోమన్ ఎంపైర్, బల్గేరియా దేశాల మధ్య జరిగింది. ఇందులో విక్టరీ ఆఫ్ అలయన్స్ విజయం సాధించారు. నెక్స్ట్ వన్, రెండవ ప్రపంచ యుద్ధము. ఈ రెండవ ప్రపంచ యుద్ధము 1939 సంవత్సరం నుంచి 1945 సంవత్సరం మధ్య జరిగింది. ఇందులో పాల్గొన్న దేశాలు జర్మనీ, ఇటలీ మరియు జపాన్, ఆగస్టనీ, అలియన్స్ ఆఫ్ బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఇండియా, సోవియట్ యూనియన్, చైనా మరియు యుఎస్ఏ. ఇందులో గెలుపొందినది అలయన్స్ అంటే బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఇండియా, సోవియట్ యూనియన్, చైనా, యుఎస్ఏ దేశాలు గెలుపొందాయి. ఈ సెకండ్ వరల్డ్ వార్ ఐక్యరాజ్య సమితి ఆవిర్భావంతో ఈ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధము నానాజాతి సమితి ఏర్పడడం వల్ల ఈ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ నానాజాతి సమితి విఫలం కావడంతో 1939 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. అదేవిధంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలు, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలు ఏమిటంటే ఫస్ట్ కాశ్మీర్ వార్, మొదటి కాశ్మీర్ యుద్ధము 1947 సంవత్సరంలో జరిగింది. దీని యొక్క రిజల్ట్ వచ్చేసి కేస్ ఫైర్ అగ్రిమెంట్. అదేవిధంగా ఇండియా మరియు పాకిస్తాన్ వార్ 1965 సంవత్సరం రిజల్ట్ టాష్కెంట్ డిక్లరేషన్. నెక్స్ట్ వన్, ఇండియా మరియు పాకిస్తాన్ యుద్ధము 1971 సంవత్సరంలో. ఇందులో ఇండియా గెలిచింది. అదేవిధంగా ఇండియా మరియు పాకిస్తాన్ వార్ 1999 సంవత్సరం. దీనిని కార్గిల్ యుద్ధం అంటాము. అదేవిధంగా సైనో ఇండియన్ వార్ 1962 సంవత్సరం. ఎవరి మధ్య జరిగిందంటే ఇండియా మరియు చైనా మధ్య జరిగింది. ఇందులో చైనా గెలిచింది. ఫస్ట్ బర్మా వార్ 1824 మరియు 26 మధ్య ఇంగ్లీష్ మరియు బర్మా వాళ్ళ మధ్య జరిగింది. ఇందులో బ్రిటిష్ వాళ్ళు గెలుపొందారు. అదేవిధంగా సెకండ్ బర్మా వార్ 1852 నుంచి 1853 మధ్య జరిగింది. ఇందులో ఇంగ్లీష్ మరియు బర్మా వాళ్ళు పాల్గొన్నారు. ఇందులో బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించారు. నెక్స్ట్ వన్, థర్డ్ బర్మా వార్ 1885 సంవత్సరంలో ఇంగ్లీష్ మరియు బర్మా ప్రాంతాల మధ్య జరిగింది. ఇందులో బ్రిటిష్ వాళ్ళు గెలుపొందారు. బర్మా బికమ్స్ అ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.